నన్ను బాగా డిసప్పాయింట్ చేసినటువంటి సినిమాల్లో ఇదొకటి. సమంత గారు ఎక్స్ట్రార్డినరీ. ఆ ఫైట్స్, ఆమె అపియరెన్స్ చాలా సన్నగా అయిపోయారు కానీ అపియరెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ వాటి లోపల ఆమె 100% అంటే ఇంక తక్కువ, ఇంకా ఎక్కువ ఇచ్చారనుకోవాలి. ఆమె ఎందుకంటే షీ ఈజ్ ద ఓన్లీ వన్ ద డ్రైవింగ్ ఫోర్స్. స్క్రీన్ ప్లే వెరీ ప్రెడిక్టబుల్, వెరీ ఓల్డ్. అసలు ఆ నక్సలిజం ఏందో, ఆ విలన్ ఆయన గుల్షన్ దేవయ్యనా సంథింగ్ ఏదో ఉంటుంది ఆయన పేరు. నకుల్ నన్ను క్యారెక్టర్ బాగా చేశాడు అప్పట్లో. ఆయన ఏంది ఒక ఒక అసలు పాయింట్లెస్ స్టోరీ ఏందో. ఎందుకు అసలు సమంత అనే ఎలిమెంట్ తీసేస్తే ఇది ఒక జీరో మూవీ. అసలు ఏ రకంగానూ కనెక్ట్ కాలేము. ఈ అమ్మాయి కోసం చూడాలి. ఈ అమ్మాయి చేసిన ఫైట్ సీక్వెన్సెస్ వాటన్నిటిని మాత్రం బాగా చేసింది. టు బీ ఫ్రాంక్, ఇంకా నేను చూడాల్సిన హాఫ్ అన్ అవర్ సినిమా ఉంది. ఆ హాఫ్ అన్ అవర్లో ఏదన్నా స్ట్రాంగ్ ఎలిమెంట్ ఉంటే మళ్ళీ నా ఒపీనియన్ మార్చుకుంటా కావచ్చు. ఇప్పటి వరకు చూసిన సినిమాలో అయితే అందరూ తెగ చెప్పారు ఆ ఫ్రెండ్ క్యారెక్టర్లో చేసిన అమ్మాయి అద్భుతంగా చేసిందని చెప్పేసి. అందరూ చెప్పినట్టుగా లేదు. లేకపోతే నేను మా ఇంటి బంగారం అని టైటిల్ పెట్టుకుని వేరే సినిమా చూసానో తెలియట్లేదు. అలా అనిపించింది. సరే, ఎనీవే, సమంత ఈజ్ ద ఓన్లీ డ్రైవింగ్ ఫోర్స్ ఆఫ్ ద మూవీ.